కార్తీక మాసంలో విశేషంగా తలుచుకునే దైవం పరమేశ్వరుడు. దీనబాంధవుడు, భక్త సులభుడు అయిన ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఈ మాసంలో సందర్శించవలసిన క్షేత్రాలలో తిరువణ్ణామలై లేదా అరుణాచలం ఎంతో వైశిష్ట్యమైనది. ఈ తిరువణ్ణామలై తమిళనాడు రాష్ట్రంలో కొలువై ఉన్నది. ఈ అరుణాచల వైశిష్ట్యాన్ని తెలియజేస్తున్నది శ్రీమతి దేశరాజు శ్రీవిద్య. దర్శనాత్ అభ్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే అనగా, చిదంబరంలో ఆకాశతత్వాన్ని ధ్యానించుట, తిరువారూరులో జన్మించుట, కాశీలో మరణించుట, అరుణాచల శివ అని స్మరించుటతో మోక్షాన్ని ఇస్తారు స్వామి. పైవానిలో మనము సులభముగా చేయగలిగినది అరుణాచల శివ అరుణాచల శివ అని స్మరిస్తూ మోక్షాన్ని పొందుట. ఈ అరుణాచలం పంచభూత తత్వాలలో అగ్నితత్వాన్ని సూచిస్తుంది. తిరువణ్ణామలై షడాధార ప్రదేశాలలో మణిపూరక చక్రంగా పరిగణింపబడుతుంది. తమిళంలో అణు అంటే చేరుకోదగినది మరియు అన్న అంటే చేరుకోలేనిది. మలై అనే పదానికి కేవలం కొండ అని అర్థం. ఈ అన్నామలై కృతయుగంలో అగ్నికొండగాను, త్రేతాయుగంలో కెంపు రంగులోను, ద్వాపర యుగంలో బంగారు కొండగాను, ఇక కలియుగంలో రాతి కొండగాను దర్శనమిస్తుంది. సూర్యుడు, అష్టవులు, బ్రహ్మ, చంద్రుడు, విష్ణువు ఈ స్వామిని పూజించి అనుగ్రహం పొందిన ప్రదేశం ఇది. ఇద్దరు విద్యాధరులను ఒక మహర్షి శాప కారణంగా పిల్లిగాను గుర్రంగాను అయి ఈ గిరికి ప్రదక్షిణలు చేయగా శాప విముక్తులయ్యారనే పురాణగాథ కూడా ఉంది. ఇక ఈ అరుణాచలం యొక్క స్థల పురాణాన్ని తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మ మరియు మహావిష్ణువులు తమలో తాము ఎవరు గొప్ప అనే వాదన జరిగింది. వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి పరమశివుడు కాంతి స్తంభ రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యారు. విష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఈ స్తంభం యొక్క పాదాలను కనుగొనడానికి దిగారు. బ్రహ్మ హంస రూపాన్ని ధరించి దాని పైభాగాన్ని చూడడానికి ఎత్తుకు ఎగిరారు. వీరిద్దరూ జ్యోతిస్తంభం ఉన్న పరిమితిని చూడలేకపోయారు. పరమేశ్వరుడే పరమశివుడు అని తెలుసుకొని ఇద్దరూ పూజించారు. అనంత జ్యోతి రూపాన్ని కొండగా మార్చడం ద్వారా శివుడు తనను తాను వెల్లడింపజేశారు. ఇది తిరువణ్ణామలై అని పిలువబడే కొండ. ఇది శివుని లింగోద్భవం జరిగిన ప్రదేశం. ఇక ఈ అరుణగిరికి ప్రతిరోజు ప్రదక్షిణలు చేసి వజ్రంగత అనే పాండ్యరాజు ఈ ఆలయానికి సేవలు చేసి ముక్తిని పొందారు. ఈ అరుణాచల ఆలయం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. బయటి గోడకు ఇరువైపులా 4 ప్రధాన బురుజులు ఉన్నాయి. రాజగోపురం తూర్పున ఉన్నది. ఇది తమిళనాడులోనే 2వ అతిపెద్ద గోపురం. ఇది 217 అడుగుల పొడవు మరియు 11 మెట్లను కలిగి ఉంది. దక్షిణ గోపురమును తిరుమంజన గోపురమని, పడమర గోపురమును పేయి గోపురమని, ఉత్తర గోపురమును అమ్మని అమ్మన్ గోపురమని పిలుస్తారు. ప్రతి దిశలోనూ 4 చిన్న గోపురాలు కూడా కనిపిస్తాయి. తూర్పు గోపురం రాజగోపురం. ఇది ప్రత్యేకంగా నృత్యం మరియు ఇతర కళారూపాలను వర్ణించే అనేక శిల్పాలకు ప్రసిద్ధి చెందినది. అరుణాచలేశ్వరుని ప్రధాన ఆలయం లోపల అరుణాచలేశ్వరుని పాదముద్ర ఉన్నది. రమణ మహర్షి తపస్సు ద్వారా అనుగ్రహం పొందిన ప్రదేశం
ఆలయంలోకి ప్రవేశింపగానే కనిపిస్తుంది. సర్వసిద్ధి వినాయకునికి కుడివైపున రమణ మహర్షి తపస్సు చేసిన పాతాళలింగేశ్వరుని సన్నిధి ఉన్నది. ఈ ఆలయం అరుణగిరినాథర్ జీవితంలో గొప్ప మలుపుగా విశ్వసిస్తారు. ఆలయం లోపల కంబటిలాయనార్ సన్నిధి మరియు జ్ఞానపాల్ మండప సన్నిధిని చూడవచ్చు. కంబతిలాయనార్ సన్నిధిలో సుబ్రహ్మణ్య భగవానుడు స్తంభంపై ప్రత్యక్షమై అరుణగిరినాథుని తిరుపాలగానం చేస్తూ అనుగ్రహించారు. ఈ ఆలయంలో విశ్వామిత్ర, పతంజలి, వ్యాఘ్రపాద, అగస్త్య, సనందన మొదలైన వారు పూజించిన లింగాలు ఉన్నాయి. ఈ ఆలయంలో మూలస్థాన భగవంతుడు అరుణాచలేశ్వర స్వామి తన నుదిటిపై వజ్రపు త్రిపుండ్రంతోనూ బంగారు కవచం కలిగిన నాగాభరణాన్ని ధరించి దర్శనమిస్తారు. అరుణాచల ప్రధాన దేవాలయ ప్రాంగణంలోనే అపిత కుచాంబ దేవాలయమును మనం సందర్శించవచ్చు. ఈ అరుణాచలం లేదా తిరువణ్ణామలైలో అత్యంత ప్రాశస్త్యమైనది గిరి ప్రదక్షిణ. దీనినే గిరివాలం అని కూడా అంటారు. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. అరుణగిరి ప్రదక్షిణలో మనం అష్టలింగాలను సందర్శించవచ్చు. ఈ అష్టలింగాలలో మొదటిది దేవేంద్రునిచే ప్రతిష్ఠింపబడిన ఇంద్రలింగం, ఇంకా చంద్రుడు అధిదేవతగా ఉన్న అగ్నిలింగం, మంగళుడు అధిదేవతగా ఉన్న యమలింగం, రాహువు అధిదేవతగా ఉన్న నిరుతిలింగం, ఆరోగ్యప్రదాత అయిన సూర్యలింగం, శనేశ్వరుడు అధిదేవతగా ఉన్న వరుణలింగం, కేతువు అధిదేవతగా ఉన్న వాయులింగం, అమృతతత్వపు చంద్రలింగం, బృహస్పతి అధిదేవతగా ఉన్న కుబేరలింగం, బుధుడు అధిదేవతగా ఉన్న ఈశాన్యలింగాలను దర్శించవచ్చు. ఈ అష్టలింగ దర్శనంతో పాటు అనేక నంది దర్శనం కూడా లభిస్తుంది. వానిలో పృథ్వీనంది, తేరునంది, అప్పునంది, ఆకాశనంది, సింహనంది, అధికారనంది, వాయునంది, చంద్రనందులను దర్శించవచ్చు. ఈ అరుణగిరి చుట్టూ అనేక తీర్థాలు కూడా ఉన్నాయి. వాటిలో శోణతీర్థం, సింహతీర్థం, యమతీర్థం, నిరుతి పుష్కరిణి, ఇంద్ర పుష్కరిణి ముఖ్యమైనవి. ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో అష్టలింగ దేవాలయాలతో పాటు ఆది అన్నామలై దేవాలయం, రమణ మహర్షి మాతృభూతేశ్వరాలయం, దక్షిణామూర్తి ఆలయం, పచ్చయ్యమ్మన్, ఊసిలింగం, భగవన్స్ బ్రిడ్జ్ ఇలా ఎన్నో ప్రదేశాలను మనం సందర్శించవచ్చు. ఆది అన్నామలై ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ అమ్మవారి ఆలయం, ఇంకా వెలుపలి భాగంలో అష్టదళ బిల్వము ప్రాచీన బావిని సందర్శించవచ్చు. గిరివాలం చేసేటప్పుడు ఈ అరుణగిరి బహురూపాలలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ గిరి తేజోమయ స్వరూపం, ఇహముఖ దర్శనం, సోమస్కంద స్వరూపం, చతుర్ముఖ దర్శనం, పార్వతీ అమ్మ దర్శనం, గణపతి ముఖ దర్శనం, నందిముఖ దర్శనాలను భక్తులకు గిరివాలంలో ప్రసాదిస్తుంది. తిరువణ్ణామలైలో ప్రాశస్త్యం పొందిన ప్రదేశాలలో అతి ముఖ్యమైనది భగవన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం. భగవన్ శ్రీ రమణ మహర్షి గారు 1922 నుండి 1950 వరకు ఇక్కడ నివసించి ఉన్నారు. ఈ కాలంలో ఎందరో భక్తులు, ఎన్నో జంతువులు రమణ మహర్షి గారి సేవలో, ఆదరణలో ముక్తిని పొంది ఈ తిరువణ్ణామలైలో ఐక్యమయ్యారు. ఈ తిరువణ్ణామలైలో రమణ మహర్షి తల్లిగారికి ముక్తిని ఒసగినారు. రమణాశ్రమంలో శ్రీ భగవానుల సమాధి, ఇంకా మరెందరో స్వామిచే ముక్తిని పొందిన భక్తుల సమాధులు, రమణ మహర్షి గారు ఉపయోగించిన వస్తువులను, ఇంకా మరెన్నో పుస్తక గ్రంథాలను మనం చూడవచ్చు.
ఇక్కడి నుండి స్కందాశ్రమాన్ని మనం దర్శించవచ్చు. స్కందాశ్రమం నుండి అన్నామలై ప్రధాన ఆలయపు గోపురాలని సందర్శించవచ్చు. భగవన్ రమణ మహర్షి 1916 నుండి 1922 వరకు ఈ గుహలో నివసించి ఉన్నారు. ఇక ఇక్కడి నుండి విరూపాక్ష గుహను కూడా సందర్శించవచ్చు. ఈ గుహ ఓంకారాకారంలో ఉంది. ఇది విరూపాక్ష ముని యొక్క సమాధి. రమణ మహర్షి 1899 నుండి 1916 వరకు ఈ గుహలో నివసించి ఉన్నారు. మాణిక్యవాచకులు తిరువెమ్మవై మరియు తిరువెంపవై రెండింటినీ తిరువణ్ణామలైలోనే రచించారు. తిరువెంకటేశ్వర స్వామికి ధనుర్మాసంలో చదివేది తిరుప్పావై. అదేవిధంగా తిరుంపావై అనేది ఈ పట్టణంలో స్త్రీలు తెల్లవారుజామున ఒకరినొకరు నిద్రలేపి స్వామిని ఆరాధించే కార్యక్రమాలను వివరించే ఒక భక్తి గ్రంథం. తిరువణ్ణామలైలో అత్యంత ప్రాశస్త్యం పొందిన ఉత్సవాలలో కార్తీక దీపోత్సవం అత్యంత ప్రధానమైనది. ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున అరుణగిరిపై వెలిగించే ఈ దీప దర్శనం ఎంతో అపురూపమైనది. ఈ మహాదీపాన్ని సందర్శిస్తే 21 తరాల వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం. ఇంకా చైత్ర వసంత ఉత్సవం, స్కంద షష్ఠి, మార్గశిరపావై, ఇంద్రతీర్థ తెప్పోత్సవం, పాల్గొన కళ్యాణోత్సవం వంటివి ఎన్నో ముఖ్యమైన పండుగలు. వీటిని అరుణాచలంలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇంకా అరుణాచలేశ్వరునికి మరియు అభితకుచాంబ అమ్మవారికి జరుపబడే కళ్యాణం ఎంతో కన్నుల వింపుగా ఉంటుంది. ఇది ఎంతో విశేషంగా జరుపుకుంటారు. నిరాకారుడు, నామరహితుడు, మనస్సు వాక్కు ఆకారాలకు అతీతుడు అయిన ఈ భగవంతుడు జీవరాశులను విముక్తం చేసేందుకు జ్యోతి రూపంలో ప్రత్యక్షమవుతాడని కార్తీక దీప తాత్విక సారాంశం. ఈ జ్వాలయే ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అతని దయ నుండి జీవులకు శక్తి ఉద్భవిస్తుంది. ఓం అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ ప్రతి ఒక్కరం స్మరిస్తూ ఈ అరుణాచల దర్శనం చేసి ముక్తిని పొందాలని కోరుకుందాం. చివరిగా మోహనవాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. పార్వతీ మనోహరాయ బాలచంద్రశేఖరాయ సర్వలోకవందితాయ శుభగమంగళం. పార్వతీ మనోహరాయ బాలచంద్రశేఖరాయ సర్వలోకవందితాయ శుభగమంగళం. భానుకోటి భాస్వరాయ పాలితేందిరేశ్వరాయ దీనలోక బాంధవాయ దివ్యమంగళం. కాలగర్వభంజనాయ కలిజనైకరంజనాయ నీలనీలకందరాయ నిత్యమంగళం. ఆగమాంత సంస్థుతాయ యోగి హృదయ సంస్థితాయ భోగిరాజ కంకణాయ భూరిమంగళం. వినత భక్తరక్షణాయ విమత దైత్య శిక్షకాయ మనసి జాంగదాహకాయ మహితమంగళం. పార్వతీ మనోహరాయ బాలచంద్రశేఖరాయ సర్వలోకవందితాయ శుభగమంగళం. శుభగమంగళం, శుభగమంగళం. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.